వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిపట్నం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లోని దివంగత నేత వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఆయన అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహనరంగ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగా 79వ జయంతి వేడుకలకు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ విజయవాడలో జన్మించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రంగాకు అభిమానులున్నారన్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. బీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగ ఎంతో కృషి చేశాడని రంగా సేవలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొనియాడారు. రంగా జయంతి వేడుకల్లో వంగవీటి మోహనరంగ విగ్రహ కమిటీ సహకారంతో చిరు వ్యాపారస్తులకు రంగా యువసేన పేరుతో గొడుగులను ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కులాలకు మతాలకు అతీతంగా రంగా అభిమానులు పాల్గొన్నారు. మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి కాదు. పెద్ద కొడుకు వానకి తుఫాను కూడా ఉండండి. ఇక్కడికి వచ్చేసిన వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులకు, పుర ప్రముఖులకు, నా తోటి మిత్రులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ విగ్రహ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి మనసున్న వ్యక్తి యొక్క విగ్రహం కావలిలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ మోహన్ రంగా గారి విగ్రహ కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అయితే, పేదవారి కోసం, పట్టెడు అన్నం కోసం, జానెడు స్థలం కోసం అసూలు బాసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారిని మనందరం కూడా స్ఫురించాలి. ఎప్పుడు కూడా వారి గురించి మననం చేసుకోవాలి. వారు చూపిన మార్గం, వారు సాధించిన విజయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అన్ని ప్రభుత్వాలు నాంది పలకబట్టే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేదవారు జానెడు స్థలంలో ఉండేటువంటి స్థలాలకి ప్రభుత్వాలు నాంది పలికారు. దానికి సృష్టికర్త
వంగవీటి మోహన్ రంగా గారు. వారు ధీరోదాత్తమైనటువంటి నిర్ణయం తీసుకొని పేదల బడుగు బలహీన వర్గాలు, కృష్ణానదిలో ఒడ్డున ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, కృష్ణానది పొంగినప్పుడల్లా కూడా కృష్ణలంక ప్రాంతాలన్నీ మిగతా ప్రాంతాలన్నీ కూడా మునగకపోతున్నాయి. ధనవంతుడు మిక్కులీలలో నివసిస్తున్నాడు, పేదవాడు ఫుట్పాత్ మీద బతుకుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు చెల్లించి ఎప్పుడు ఏం జరుగుతుందని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారు కూడా ధనవంతులతో సమానంగా నిద్రపోవాలి, సమానంగా ఇల్లు నిర్మించుకోవాలి. వారి కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి బహుశా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం దీక్ష చేసి పేదవారికి ఇల్లు వచ్చేటట్టు చేసినటువంటి వ్యక్తి. అందుకే మన కావలలో కూడా రంగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. పేదవాడికి సేవ చేస్తే ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకుంటారో మనందరం చూస్తున్నాం. రంగా గారి విగ్రహం ధనవంతులు చనిపోతే 6 నెలలు గుర్తుంటాడు, కానీ ప్రజలకు పనిచేసిన వ్యక్తి చనిపోతే జీవితాంతం గుర్తుంటాడు. ఈరోజు ఘనమైన ఆయన జన్మదినం రోజున మాల వేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటం, నాకు నచ్చినటువంటి పేద పడుకు బలహీన వర్గాలకి ఈరోజు రంగా కమిటీ ఎంతో కొంత చేరుతున్నట్టు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఆయన యొక్క ఆలోచనలు, స్ఫూర్తిని మనందరం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క పేదవాడు ఇంట్లో ప్రభుత్వ స్థలం తీసుకొని నివసిస్తున్నాడంటే దానికి ప్రేరణగా వంగవీటి మోహన్ రంగా గారి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ రంగా గారి ఆశయాలను నిరంతరం కూడా ప్రజలకు తీసుకుపోవడంలో నేను కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనులు చేస్తూనే ఉన్నా. మన కావలిని కనుకపత్రం చేసే దిశగా పేదవాడు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, పేదవాడికి చెందాల్సినటువంటి హక్కులను రాయించే విధంగా ఈ కావలిని ఎప్పుడు కూడా కాపు కాశ్యంలో ఉంటాననే విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి రోజున ఈరోజు కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ ఉన్నటువంటి రంగా గారి కాంస్య విగ్రహానికి ఈ రోజున మన ప్రియతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆ రోజు ఆ కాంస్య విగ్రహానికి ప్రతిష్ట కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని నడిపినటువంటి మన నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా రంగా గారి ఆశయాలను కొనసాగిస్తూ వారు ఏ రకంగా అయితే కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఆయన పాటుపడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకుంటూ వారి ఆశయాలను కొనసాగించే విధంగా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రంగా గారికి ఘనంగా ఈ రోజున జయంతి సందర్భంగా వారి యొక్క స్మృతులని నెమరు వేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్న దానికి చాలా సంతోషంగాను, చాలా ఒక రకంగా బాధగాను కూడా ఉంది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగా అభిమానులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు సందర్భంగా మా దేవరకొండ ఆధ్వర్యంలో మా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మధ్యలో మేము వేడుకలు జరుపుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత అవకాశం ఇచ్చినందుకు మా దేవరకొండకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసన. ఈరోజు ముఖ్యంగా రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారి 29వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని కావల్లో ఉన్నటువంటి మన కాంస్య విగ్రహాన్ని పూలమాల నడిపించినారని వాళ్ళని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఎమ్మెల్యే కాంస్య కృష్ణారెడ్డి గారు అది ప్రతి సంవత్సరం కూడా కావలి శాసన
ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.